మీనరాశి వారికి మే నెలలో ధైర్యం మరియు విజయాల పరంపర మొదలవబోతోంది. మీ రాశ్యాధిపతి గురుడు 3వ స్థానంలో సంచరిస్తూ మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాడు. మే 15 తర్వాత సూర్యుడు బుధుడు కూడా మీ రాశికి 3వ స్థానమైన పరాక్రమ స్థానంలోకి ప్రవేశిస్తారు. దీనివల్ల మీరు చేపట్టిన సాహసోపేతమైన నిర్ణయాలు మీకు మంచి చిన్నపాటి ప్రయాణాలు మీకు లాభసాటిగా ఉంటాయి. సోదరుల సహకారం లభిస్తుంది. కెరీర్ పరంగా కొత్త బాధ్యతలు ఎదురైనా మీరు వాటిని సమర్థవంతంగా పూర్తి చేస్తారు. అయితే శని 12వ స్థానంలో ఉన్నాడని మర్చిపోవద్దు. దీనివల్ల ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి బడ్జెట్ విషయంలో క్లారిటీ అవసరం. కుజుడు మీ రాశిలోనే సంచరిస్తున్నాడు. దీనివల్ల మీకు కొంచెం కోపం, ఆవేశం రావచ్చు. అనవసరపు వాదనలకు దూరంగా ఉండండి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో జాగ్రత్త. ఆరోగ్యం విషయంలో వేడి లేదా రక్తపోటు సంబంధిత జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులు పోటీ పరీక్షలలో తమ సత్తా చాటుతారు. ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఈ నెలలో మీకు అదృష్టాన్నిచ్చే రంగు పసుపు మరియు లేత ఆకుపచ్చ. పరిహారం కోసం గురువారం నాడు దక్షిణామూర్తిని లేదా దత్తాత్రేయుని పూజించండి. శనివారం నాడు శివాలయంలో నువ్వుల నూనెతో దీపం వెలిగించడం వల్ల శుభం కలుగుతుంది. మొత్తం మీద మీనరాశికి ఇది పట్టుదల మరియు ప్రగతితో కూడిన నెల. మరిన్ని రాశుల వివరాల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను మీ మీనరాశి మిత్రులతో షేర్ చేయడం మర్చిపోవద్దు. సర్వే జన సుఖినో భవంతు. మీనరాశి వారికి ఆల్ ద బెస్ట్.